సో 4000 రంగుల్లో శక్తి ఎక్కడ తగ్గిపోతుందో అనే నా అనుమానం అబద్ధం అని అర్థమైంది. మీ అందరి శక్తి మామూలు శక్తి కాదని అర్థమైంది. నేను అందరికీ వినిపిస్తున్నానా? వండర్ఫుల్. మీ పవర్ ఏంటో ఒక్కసారి నేను ప్రూవ్ చేస్తాను చూడండి. ఓకే, అందరు ఒక్కసారి హో నేర్చుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇందాక ఓ అని అరిచారు కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ 30% పెంచి మళ్ళీ ఓ అనండి. ఓ అంటే 30% ఎనర్జీ ఎక్కడో దాగి ఉంది. ఎవరైనా మోటివేట్ చేస్తే అప్పుడు బయటకు వస్తుంది. సో మన దగ్గర దాగి ఉన్న అన్ని రకాలైన శక్తుల్ని బయటికి తీయడం చాలా అవసరం. ఇదే మంచి అవకాశం. అయితే మీరందరు గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ ఉంటే నాకు అనిపించింది మీ చప్పట్లే నా సన్మానానికి దుప్పట్లని. ఒకరోజు ఒక ట్రైన్ వెళ్తోందట. ట్రైన్ ట్రాక్ మీద వెళ్తోంది, సర్రమని వెళ్తోంది. ఉన్నట్టుండి ట్రాక్ తప్పింది, పొలాల్లోకి వెళ్ళిపోయింది ట్రైన్. అందరూ ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ట్రైన్లో ఎంతమంది ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రైన్ ట్రాక్ తప్పి పొలాల్లోకి వెళ్ళిపోయింది, చచ్చిపోతారేమో అని అందరూ భయపడ్డారు. వెంటనే కొంతమంది మగవాళ్ళు ట్రైన్లోంచి దిగి, ఎవర్రా ఈ డ్రైవరు, మనం చంపేద్దాం అనుకున్నాడా ఏంటి, ఎవరో కనుక్కోవాలి అని అందరు దిగేసి డ్రైవర్ దగ్గరికి వెళ్ళారు. దిగో, మమ్మల్ని చంపుదాం అనుకున్నా, ట్రైన్ ట్రాక్ మీద వెళ్ళాలి కానీ పొలాల్లోకి వెళ్ళిపోయింది ఏంటి అన్నాడు. సార్ నేనేం చేయమంటారు సార్, ట్రైన్ మామూలుగానే నడుపుతున్నాను, ట్రైన్ ట్రాక్ మధ్యలో ఒకడెవడో ఇట్లా నిలబడ్డాడండి అన్న. ఒకడు నిలబడితే సార్ వాడు అడ్డం నిలబడ్డాడు సార్ అని. ఒక్కడి కోసం ఇంతమంది ప్రాణాలు తీస్తావా, వాడి మీదకి ఎక్కించాల్సిందే అన్నాడు. సార్ ఎక్కిద్దామని ట్రైన్ నడిపాను, వాడు పొలాల్లోకి పరిగెత్తాడు సార్ అన్నాడు. అంటే వీడు వెళ్ళాల్సిన ట్రాక్ ఒకటైతే డిస్ట్రాక్షన్ పోయిందని చెప్పి ట్రైన్ని కూడా పొలాల్లోకి తిప్పాడు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి మనం కూడా ఈ ట్రైన్ డ్రైవర్ లాంటి వాళ్ళమే. మనకు లక్ష్యం ఉండి ట్రాక్ మీద పోతుంటాం, మనల్ని డిస్ట్రాక్షన్స్ పక్కకి మరల్చిపోయేటట్టు చేస్తాయి. ఆ జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నది సాధించకుండా ఆపుతాయి. అయితే నేను ఇచ్చిన ప్రోగ్రాం దాదాపు 1,00,000 మంది దాకా నేను ట్రైనింగ్ ఇచ్చుంటాను. దాదాపు 18 ఏళ్ళుగా నేను ట్రైనింగ్లో ఉన్నాను. చాలామంది అమ్మాయిల్ని ఐటీ ఇండస్ట్రీలో హెచ్పి, విప్రో, జిఈ, కాగ్నిజెంట్, డెలాయిట్ లాంటి కంపెనీస్కి నేను కార్పొరేట్ ట్రైనర్గా ఉన్నాను. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సైకోథెరపీ. ఐఎమ్ ఎ సైకాలజిస్ట్. I did my MPhil in psychology, doing my PhD in psychology. నేను నా క్లినిక్లో చాలా మంది అమ్మాయిల్ని, ముఖ్యంగా మీ లెవెల్, మీ స్టేజ్లో ఉన్న వాళ్ళని, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని, జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్న వాళ్ళని, చాలామంది వాళ్ళని సాధించడానికి నేను చాలా వాళ్ళకి సహాయం చేశాను. చాలా కేస్ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఈ అంత అనుభవంతో మీరు గనక 45 మినిట్స్ శ్రద్ధగా వింటే మీ సమస్యకు ఖచ్చితంగా నా దగ్గర సొల్యూషన్ దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. ఆర్ యు ఆల్ రెడీ? వండర్ఫుల్, వెరీ గుడ్. మీ ఎనర్జీ గ్రూప్లో చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా చూసారా? గట్టిగా అరిచేటప్పుడు కానీ, చప్పట్లు కొట్టేటప్పుడు కానీ, సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కానీ గ్రూప్ ఎనర్జీ ఇస్ వండర్ఫుల్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ ఎనర్జీ, పర్సనల్ ఎనర్జీ. వ్యక్తిగతంగా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకునేంత శక్తి మనకు ఉండాలి. ఎవరైతే తోడున్నారో, పక్కన మనకు కావాల్సిన వాళ్ళు పక్కన కూర్చున్నారో, మన వాళ్ళంతా చుట్టూ ఉన్నారో, అప్పుడే ధైర్యంగా ఉండడం అందరూ చేసే పని. ఎవ్వరూ లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, సరిగ్గా చదవలేకపోయినా, సబ్జెక్ట్ అర్థం కాకపోయినా, స్ట్రెస్ పెరిగినా, ఎగ్జామ్స్ దగ్గరున్నా, అయినా ధైర్యంతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఒక ఫార్ములాను కనిపెట్టాను. యూ హ్యావ్ టు బి వెరీ టఫ్. టఫ్ అంటే స్పెల్లింగ్ TOUGH. T is a thoughts.
చాలా మందిలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే థాట్స్, అంటే ఆలోచనలు. సార్, నాకు వచ్చే 10 కేసులు వస్తే 8 కేసుల్లో చాలా మంది చెప్పేది నెగటివ్ థాట్స్ నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నాకు నెగటివ్ థాట్స్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఈ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో తెలియదు. పైగా థాట్స్ ఎలాంటివంటే ఏవైతే వద్దనుకుంటారో, ఏవైతే రాకూడదనుకుంటారో, ఏవైతే బాధ పెడుతున్నాయో, ఏదైతే అణిచేయాలనుకుంటారో అవే ఆలోచనలు మళ్ళీ తిరిగి వస్తుంటాయి. వాటిని ఎట్లా అణచాలో తెలీదు, రాత్రి నిద్ర పట్టదు, మన మీద మనకు నమ్మకం పోతుంది, ఈ ఆలోచనలు పక్క వాళ్ళకి చెప్పాలనిపించదు, చెబితే ఏమనుకుంటారో అన్న భయం, ఈ ఆలోచనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందులోంచి నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ఏదైతే మనకిష్టం లేదో, మనల్ని బాధ పెడతాయో దాన్ని నెగిటివ్ థాట్స్ అంటాం. ఏవైతే మనకు కావాలో, ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో వాటిని పాజిటివ్ థాట్స్ అంటాం. ఇవి రెండు తెలిసినా సరే మనం నెగిటివ్ థాట్స్కి అట్రాక్ట్ అవుతాం. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫియర్. భయం నుంచి నెగిటివ్ థాట్స్ పుడతాయి. ఏం భయం? నేను సాధించలేనేమో, నేను బాగాలేనేమో. అసలు చాలామంది, నేను ఇంటర్నేషనల్గా చాలామంది స్టూడెంట్స్, ముఖ్యంగా ఇండియన్స్ సెటిల్డ్ ఇన్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, వీళ్ళందరికీ నేను ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తుంటాను. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, నెంబర్ 1, థాట్స్లో చాలా పాపులర్గా, చాలా మామూలుగా చాలా మందికి వచ్చే ఆలోచనలు ఏంటివి? నెంబర్ 1, తన ఫ్యూచర్ గురించి, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అంటారు, భవిష్యత్తు గురించిన భయం. నేను అనుకున్నది సాధిస్తానా లేదా, నాకంటే పక్క వాళ్ళు బాగా చదువుతున్నారే, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వలేదే, ఎగ్జామ్ టఫ్ ఏమో, ఫెయిల్ అవుతానేమో, నన్ను ఎవరు ఇష్టపడరేమో, ఇలాంటి ఆలోచనలు. ఫస్ట్ ఈజ్ అ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ తర్వాత ఎక్కడా లేని, కేవలం అమ్మాయిలు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో వచ్చే రెండో ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇమేజ్. రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది ఇమేజ్? నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నా ముక్కు బాగాలేదు, పక్క వాళ్ళే అందంగా ఉన్నారు, నన్ను ఎవరు ఇష్టపడరు, నాతో ఎవరు స్నేహం చేయరు, ఈ అమ్మాయి నిన్న నాతో బాగా మాట్లాడింది, ఈ రోజేమో వాళ్ళతో మాట్లాడుతుంది, నిన్న నాతో చెప్పిన విషయం మాత్రం వాళ్ళకి వెళ్ళి చెప్పింది. ఇవన్నీ ఎస్ ఆర్ నో? ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఇమేజ్ గురించి ఇష్యూ వస్తుంటాయి. ఎప్పుడు ఇమేజ్ గురించి కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుందంటే ఎప్పుడైతే నా రూపమే నా సక్సెస్కి కారణమని నమ్ముతారో వాళ్ళకి ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తాయి. అలా కాదు, నా టాలెంట్, నా క్యాపబిలిటీ, నా కెపాసిటీ, నా స్ట్రెంగ్త్, ఇవి నా సక్సెస్ కారణం అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మిగతా ఆలోచించరు. మీకు అందరికీ ఎవరికి తెలియదు, నేను సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉన్నాను. చాలామంది హీరోయిన్లు మేకప్ తీసేస్తే మీరు గుర్తుపట్టలేరు, అందుకే వాళ్ళు చాలా ధైర్యంగా బయట తిరుగుతారు తెలుసా. మీరు ఈమె ఆ హీరోయిన్ అని తెలియదు. మీరు మేకప్ లేకుండా వాళ్ళకంటే అందంగా ఉంటారు. అయితే వాళ్ళు సిగ్గుపడరు, బాగాలేనే అని బాధపడరు. ఎందుకంటే మేకప్ వేసుకుంటే వాళ్ళంత గొప్ప ఆర్టిస్ట్ ఎవరు లేరని గట్టిగా నమ్ముతారు. కాబట్టి మేకప్తో సంబంధం లేదు, నా టాలెంట్తో నాకు అవసరం అని ఎప్పుడైతే నమ్ముతారో అమ్మాయిలు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు. థాట్స్ని ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ థాట్స్తోనే మనకు ఒపీనియన్స్ ఏర్పడతాయి. ఒపీనియన్స్ అంటే ఎవరు? బాగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు, ఇంటెలిజెన్స్ మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. మన జీవితంలో బాగా సాధించాలి అని అంటే మార్కులు బాగా రావాలి, ఏమక్కర్లేదు, మీలాగా మీరుండి జీవితంలో ఒత్తిడి లేకుండా సంతోషంగా మీరు చదవగలిగితే టాప్ ర్యాంక్ మీదే. చాలా స్ట్రెస్కు గురై నేను సాధించలేనేమో అని తమ మీద తన నమ్మకాన్ని కోల్పోయి వాళ్ళకి అప్పుడు 2 ఆలోచనలు వస్తాయి ఒత్తిడిలో. ఒకటేంటంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటారు. 2 రకాల ఆలోచనలు. ఎక్కువ విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చూస్తుంటే, చదువుతుంటే అర్థం కాని టాపిక్స్ చూసినప్పుడు 2 రకాలైనవి వస్తాయి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఏంటంటే పోరాడు లేదా పారిపో. చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఇక నేను చదవాలనుకోలేదు, నాకు పెళ్లి చేసేయండి అంటారు. ఎందుకంటే ఇది పారిపోవడం. పోరాటం ఏంటంటే ఎలాగైనా సరే నేను సాధిస్తా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఒకసారి ఒక అమ్మాయి ఐటీ ఇండస్ట్రీ నుంచి నా దగ్గరికి వచ్చింది. సార్, ఆ రోజు నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళాను. ఆ రోజే నన్ను కలిసి, సార్ మీ లెక్చర్ విన్న తర్వాత నా ఆలోచనలు ఎంత మార్పు వచ్చిందో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఏంటి అని. యాక్చువల్లీ ఇవాళ నైట్ నాకు సూసైడ్ ప్లాన్ ఉంది. ఆ రోజు నైటే సూసైడ్ ప్లాన్ ఉంది.
మా ఆఫీస్లో 7th ఫ్లోర్ నుంచి దూకాలని నేను ఆల్రెడీ ఈవినింగ్ డ్యూటీ వేసుకున్నాను అని. అయితే మీరు చెప్పిన తర్వాత నాకు మీతో మాట్లాడాలనిపించింది అని. చెప్పండి అన్న. ఇది ఒక పెద్ద టాప్ ఐటీ కంపెనీ. ఆ అమ్మాయి నన్ను కలిసింది. ఏంటంటే చిన్న కాలేజ్ నుంచి, చిన్న ఊరు నుంచి పాస్ అయింది డిగ్రీ, క్యాంపస్ రిక్రూట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ రావడం వరకు చాలా హ్యాపీ. వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం అవ్వలేదు. కొంత సాఫ్ట్వేర్ను నేర్చుకోవాల్సింది. ఇది పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. ఏం చేయాలో తెలియలేదు. ప్రతిరోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్నెవరు సెలెక్ట్ చేసిందని ఎవరో ఎంప్లాయ్ అన్నారు అంటూనే నేను చాలా అవమానంగా ఫీల్ అయింది. ఈ అవమానం భరించలేను. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. చాలామంది చూడండి, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సరిగ్గా చదవకపోతే, మీ మూడ్ బాగాలేకపోతే మీ పేరెంట్స్ ఫోన్ ఎత్తరు, వాయిదేస్తారు. బిజీగా ఉన్నా అంటారు, పని మీద ఉన్నా అంటారు. మీ వాయిస్ ఉంటే తల్లిదండ్రులు వెంటనే కనిపెట్టేస్తారు మీ మూడ్ ఎలా ఉందో. అందుకనే వాళ్ళని అవాయిడ్ చేస్తారు. సో వాట్ యూ డూ ఇస్ దట్, ఆ అమ్మాయి కూడా అదే పని చేసింది. కానీ విన్న తర్వాత నా దగ్గరికి వస్తే నేను అన్నాను, చాలా మంది చేసే తప్పు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఆల్ ఆఫ్ యూ. గట్స్ ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? గట్స్ ఉన్న అమ్మాయిలు ఎవరో తెలుసా? సమస్య ఉన్నప్పుడు సలహా అడిగే వాళ్ళు గట్స్ ఉన్నవాళ్ళు. ఎక్కడైనా సరే సలహా దొరుకుతుంది, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. మన ఈగోను చంపుకొని ఇతరుల దగ్గర సహాయం తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళే నిజంగా గట్స్ ఉన్న అమ్మాయి. కానీ ఎవరిని అడగకుండా వాళ్ళ ఆలోచనలు వాళ్ళే, నేనేదో చాలా తప్పు చేశాను, నేను సక్సెస్ కాలేను, నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళు ఫ్లైట్ అంటే పారిపోవడం. జీవితం నుంచి పారిపోతారు, స్కూల్ నుంచి పారిపోతారు, క్లాస్ నుంచి పారిపోతారు, చచ్చిపోవాలని అనుకుంటారు. సూసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరరీ ప్రాబ్లం. సో లెట్ us not think about it, let us fight about it, let us fight. We need to be a role model. మనం ఎవరైనా మన జీవితంలో, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ సాధించని విజయం మీరు సాధించాలని అంటే మీరు ఆ కష్టం పడాలి. ఇప్పుడు మీరు రోల్ మోడల్గా నిలబడండి. మీ పేరు మీ ఫ్యామిలీలో అందరూ చెప్పుకునేటట్టు ఉండాలి. థర్డ్ థింగ్, మూడో ప్రెషర్ ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. ఫ్యామిలీలో చాలామంది, మీ అమ్మ మీ నాన్న బాగా చదువుకున్నారు, మీ అక్క ఈ జాబ్ చేస్తుంది, మీ బ్రదర్కి ఈ జాబ్ వచ్చింది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎలాగైనా సరే సీటు కొట్టాల్సిందే అని అంటుంటే, వారి నాయన నేనే ముందు సబ్జెక్ట్ అర్థం కాక వస్తుంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా నాకు అర్థం కాదు. చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా మీకు తెలుసో లేదో, మీరు చాలా ఇప్పటికే ఫ్యామిలీ ఫంక్షన్ ఎగ్గొట్టింటారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్కు ఒక ఆంటీ వస్తుంది గ్యారంటీగా. ఆ ఆంటీ ఊరుకోదు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అసలు ఎవరు రాకూడదు అనుకుంటున్నావు ఆమె వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చదువుతున్నావు, ఇవన్నీ అడిగితే మనకు గుర్తొచ్చేవన్నీ మనకున్న ఇబ్బందులు, మన ప్రెషరు, మన స్ట్రెస్. సో ఈమె నుంచి దూరం పోతే బాగుంటుంది అనుకుంటాం. ఒక 2-3 సార్లు తర్వాత ఇంకెప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లు అన్నీ అవాయిడ్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ ఫేస్. థాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని పాజిటివ్ థాట్స్ ఎలా తెచ్చుకోవాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ నెగిటివ్ థాట్స్ అడక్కపోయినా వస్తున్నాయి, పాజిటివ్ థాట్స్ కావాలనుకున్నా రావట్లేదే. నెంబర్ 1, యూ హ్యావ్ టు బిలీవ్ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ పర్ఫెక్షన్ అనేది అసలు ఎక్కడా లేదు. ఎందుకంటే గాడ్ క్రియేషన్లో కూడా పర్ఫెక్షన్ లేదు, ఇంపర్ఫెక్షన్లోనే బ్యూటీ ఉంది. నిజంగా పర్ఫెక్ట్ ఉండింటే మన ఫేస్ ఎలా ఉండాలి తెలుసా? స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, అప్పుడు ఫేస్. అది పర్ఫెక్టా? సో పర్ఫెక్షన్ అనేది ఎక్కడా లేదు. నెంబర్ 2, ప్రాబ్లం ఎక్కడైనా సరే దేవుడు తాళం లేకుండా తాళం కప్ప తయారు చేయలేదు. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య లేదు. ఇది 2 నమ్మితే మీకు పాజిటివ్ థాట్స్ రావడం మొదలు పెడతాయి. దిస్ ఈజ్ థాట్స్. ఈ థాట్స్ నుంచి బయటపడితే యూ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్. టఫ్లో ఓనర్షిప్. మీ జీవితానికి మీరు ఓనర్షిప్ తీసుకోకుంటే మీ పేరెంట్స్ తీసుకోరు, పక్క వాళ్ళు తీసుకోరు, మీ లెక్చరర్ తీసుకోరు, మీ ఇన్స్టిట్యూషన్ తీసుకోరు. ఐఎమ్ టెల్లింగ్ యూ. వాళ్ళు మీకు ఫెసిలిటీ కల్పిస్తారు, మంచి భోజనం పెడతారు, మంచి హాస్టల్ వసతి ఇస్తారు, మంచి ఫ్యాకల్టీని ఇస్తారు. కానీ మన విజయానికి మన ఓనర్షిప్ తీసుకోకపోతే ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో ఓనర్షిప్ తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటేనే మీకు టాప్ ర్యాంక్ వచ్చిందనుకోండి, మీరు ఒప్పుకుంటారా? నేనే కారణం అంటే
మీరు ఎవరైనా పక్కింటి వాళ్ళ మీ బంధువులు నా వల్లే ఈ అమ్మాయికి ర్యాంక్ వచ్చిందంటే మీరు అవును మీ వల్లే వచ్చిందని ఒప్పుకుంటావా? లేదు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. సో టేక్ ఓనర్షిప్. ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు సమస్యలను ఎట్లా సాల్వ్ చేయాలో వాళ్ళు తెలుసుకుంటారు. సమస్యలు సాల్వ్ చేయాలంటే నెంబర్ 1 సమస్యను డిస్కస్ చేయాలి. రిమెంబర్, సిగ్గుపడకూడదు. మన సమస్య ఉందని తెలిస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన వచ్చిన మరుక్షణం మీరు సమస్యలో నలిగిపోతారు. సమస్యను డిస్కస్ చేయండి. బాగా నమ్మకం ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు ఒక్కొక్కసారి ఎందుకు చెప్తాను చూడండి. ఐ టెల్ యూ, ఇట్లాంటి కేసులు నాకు చాలా ఉంటాయి. నాకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సూయిసైడల్ డే వచ్చినప్పుడు ఎవరైనా గ్రూప్ డిస్కషన్స్ అది పెడితే నన్ను పిలుస్తుంటారు. ఐ హ్యావ్ స్టడీడ్ దిస్. సో యాక్చువల్లీ ఎవరికైనా సూయిసైడ్ థాట్స్ వచ్చిన వాళ్ళను కరెక్ట్గా 7 minutes ఆపగలిగితే వాళ్ళ జీవితాంతం సూయిసైడ్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే అన్ని సూయిసైడ్స్ ఆవేశంలో చేసుకున్నవే, ఆలోచనతో కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇతరులతో డిస్కస్ చేయాలి? సార్ నా జీవితం వేస్ట్ సార్, ఒక అబ్బాయి వచ్చాడు ఫెయిల్ అయిపోయినా, ఇంకా అసలు మా జీవితంలో మా బంధువులు అంటున్నారు మీ ఇంట్లో ఎవరు ఫెయిల్ అవ్వలేదు, ఫస్ట్ టైం నువ్వు ఫెయిల్ అయ్యావని. ఇక వాడు వేస్ట్, ఇంకేం చేయాలి చెప్పండి అని ఏ మాటలు వినట్లేదు. అప్పుడు పక్కన వాళ్ళు, అరే సూయిసైడ్ చేసుకోవాలనుకుంది ఫెయిల్ అయినందుక, నీకు తెలుసా ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎన్నిసార్లు మేము ఫెయిల్ అయ్యామో అని ఒక్కొక్కరి గురించి వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ చెప్తే అప్పుడు వీడికి అనిపించింది, అరే నేనే మేలా సార్, బాగానే ఉంది, అరే నాకు తెలియదు ఇవన్నీ అని. నువ్వు డిస్కస్ చేస్తే కదా తెలిసేది. ఆల్ సక్సెస్ పీపుల్ ఆర్ ఆల్ ఫెయిల్డ్ పీపుల్ బికాస్ ఫెయిల్యూర్ ఇస్ అ ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. సో ఫస్ట్ స్టెప్ని మిస్ అయ్యి మీరు సెకండ్ స్టెప్ వేయాలని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఫెయిల్యూర్ వస్తే యాక్సెప్టెడ్. ఎందుకో తెలుసా, మీకు జీవితం ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ ఇచ్చిందంటే అర్థం అద్భుతమైన సక్సెస్ కోసం మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తోందని అర్థం. దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ ఎ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సక్సెస్. సో నెంబర్ 2 ఓ ఈజ్ అ ఓనర్షిప్. మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు ఎట్లా నడపాలనుకుంటారో అట్లే నడపచ్చు. యూ అండర్స్టాండ్ ద ఛాలెంజెస్. ఐఎమ్ టెలింగ్ యూ, పేపర్ ఈజీగా రాదు, ర్యాంక్ కొట్టడం ఈజీ ఏం కాదు. ఊరికే మీరు హాస్టల్లో వచ్చారు కాబట్టి, మీ పేరెంట్స్ ఫీజు కట్టారు కాబట్టి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి, నేను రోజు కాలేజీకి వెళ్తున్నా కాబట్టి పాస్ కావాలని లేదు. ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ ఉంటేనే లైఫ్ అంటేనే ఛాలెంజెస్. ఈ ఛాలెంజ్ లేకుండా స్మూత్గా పోతుందంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. రోడ్డు ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు లేకుండా ఉంటే యాక్సిడెంట్లు ఖచ్చితంగా అవుతాయని అర్థం. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఛాలెంజెస్. వాట్ ఛాలెంజెస్? ఛాలెంజెస్ ఆఫ్ లాట్ మెనీ థింగ్స్ దేర్. Thoughts are there, opinions are there, and lots of things, obstacles around you. ఈ ఛాలెంజ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఛాలెంజ్ ఉంటాయని నేను ఎప్పుడైతే ప్రిపేర్ అవుతానో ఆ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ హ్యావ్ 4 వాలంటీర్స్ ప్లీజ్? ఒక నలుగురు వాలంటీర్స్ ఎవరిని వస్తారా? ఎనీవన్? ఒక్క నిమిషం, మీరు ఎవరిని పంపించకండి. హలో సార్ ప్లీజ్. వాలంటీర్ అంటే అర్థం ఏంటంటే స్వయంగా రావాలని అనుకున్నవాళ్ళు. మాస్టర్ వాటర్ బాటిల్, 4 వాలంటీర్స్ రండమ్మా. అవును, మీరే వాలంటీర్స్ అంటే అక్కడి నుంచి ఎవరు లేవలేదేంటి అంటే దాని అర్థం చూడండి, సక్సెస్ పర్సెంటేజ్ ఇట్లాగే ఉంటుంది. మనమేమో సేఫ్గా ఉండాలనుకుంటాం కదా, మనం చాలా విషయాలు సాధించాలని అనుకుంటాం. కానీ ఎంతమంది పోటీ పడేలా తెలుసా? నేను ఎక్కడైనా సెషన్ తీసుకుంటే వాలంటీర్స్ అంటే అందరూ లేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. బట్ ఎనీవే దే ఆర్ దేర్ వాలంటీర్స్. ఇక్కడ ఉంచలేదండి? ఎక్కడున్నాయమ్మా? ఓకే, నౌ థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. మీరు ఇట్లా స్ట్రైట్గా నిలబడండి. నీళ్ళు తాగడానికి కాదమ్మా, ఇంకా ఉంటుంది మొత్తం తీసు. ఓకే, విజయం సాధించే వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ అయితే చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు. మన లైఫ్ ఎప్పుడు ఇతరులకు చప్పట్లు కొట్టడమే ఉండకూడదు, మనం కూడా చప్పట్లు కొట్టించుకోవాలంటే ఇట్లాంటి సాహసం చేయాలి. అయితే సాహసం చేయాలంటే రిస్క్ ఉంటే నవ్వచ్చు, నవ్వినా సరే వెళ్ళిన వాళ్ళు విజయం సాధిస్తారు. అట్లేం లేదు, నవ్వడం మనకెందుకు, ఊరికే ఉన్న చోట ఉందాం అంటే 35 మార్కులతో ఫినిష్. ఇదే లైఫ్ అనుకుంటే మనం వీ కెన్ డిసైడ్ దట్. సో ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ టు లెర్న్.
మీరు ధైర్యం అంటే ఎట్లాంటిదంటే నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ధైర్యవంతులంటే అర్థం ఏంటంటే చాలామంది మీకు ఈ డెఫినేషన్ చెప్పిండరు. ధైర్యవంతులంటే అర్థం భయం లేకుండా ఉన్నవాళ్ళు కాదు. బాగా అర్థం చేసుకోండి. ధైర్యవంతులంటే భయం లేకుండా ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి భయం ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులే, కానీ భయంతో పాటు యాక్షన్ తీసుకుంటారే వాళ్ళు ధైర్యవంతులు. భయం ఉంటే యాక్షన్ తీసుకోరే వాళ్ళు భయస్తులు. భయం ఇద్దరికి కామనే. సో వీళ్ళకి భయం లేదనా? ఉంది, అయినా వచ్చారు. సో దే హ్యావ్ టేకెన్ యాక్షన్. వేర్ ఇస్ ఇట్ నౌ? టేక్ ఎ వాటర్ బాటిల్. తాగమని కాదు. ఓకే, నౌ టేక్ దిస్. ఈ రెండు తీసుకొని, కష్టంగా ఉంది వాటర్ బాటిల్, బరువా ఏం లేదుగా, ఇట్లా రండి, అందరు చూస్తారు. కనిపిస్తున్నారా వీళ్ళందరికీ? ఓకే, చేతి వాటర్ బాటిల్ ఇట్లా పట్టుకోవాలి ఎట్లా. ఎస్, ఈ చేయి వంచకూడదు. ఓకే, స్ట్రైట్. ఈ భుజంతో సమానంగా చేయి చాచాలి. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. బరువుగా ఉందా? కష్టంగా ఉందా? ఏం లేదు కదా? ఓకే, రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు అందరికి బాగా ఎంటర్టైన్మెంట్ కదా. అంటే మనం రిస్క్ జోన్లో లేకపోతే మిగతా వాళ్ళు ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. అంటే మనం ఎంటర్టైన్మెంట్ చూస్తుంటాం. మనం ఏదైనా పాఠం నేర్చుకోవాలంటే పర్సనల్గా ఇన్వాల్వ్ అయితే మనం చాలా పాఠాలు నేర్చుకుంటాం. అందుకే వాళ్ళు మోచేయి వంచొద్దమ్మా, కొంచెం పైకి ఎత్తాలి. వెరీ గుడ్. అట్లాగే ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు ఇబ్బంది ఏం లేదు కదా అంటే లేదనింది, ఇప్పుడు ఆలోచిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, ఉంటుంది కదా. వెరీ గుడ్, చాలా మంచివాళ్ళు వీళ్ళు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే వీ హ్యావ్ టు బి వెరీ టఫ్. టీ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? ఓనర్షిప్. యూ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ఛాలెంజెస్. తెచ్చకూడదు. ఓకే, అండర్స్టాండింగ్ ఛాలెంజెస్. దిస్ ఈజ్ నౌ జీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ ఫీల్. జీ టఫ్లో TOUGH. జీని ఏమంటారో మీరేమైనా గెస్ చేయగలరా? ప్రాబ్లం ఇది పట్టుకున్నప్పుడు బరువు లేదు, ఇట్లా పట్టుకున్నప్పుడు బరువు లేదు. ఒక ఆలోచన ఎంత చిన్న ఆలోచన అన్నది కాదు, ఎంతసేపు మోస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒకే పొజిషన్లో రెస్ట్ లేకుండా ఎప్పుడైతే ఇట్లాగే పట్టుకుంటే కొంచెంసేపు ఉంటుంది, కొంచెం నవ్వుతుంది, తర్వాత ఏం చేయాలో తెలీదు. ఒక అరగంట ఇట్లాగే ఉంటే అంబులెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. అరే మీరేంటి దించేశారు? చెప్పకముందే దించేశారు అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఈ పెయిన్ నుంచి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలి, అవునా కదా? సో ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. అయితే వీళ్ళు ఎలాగో వేదిక ఎక్కారు కాబట్టి మీ పేరు చెప్పి మీ లైఫ్లో మీ గోల్ ఏంటో చెప్పండి క్విక్గా. గోల్ చెప్పండి. మీకు తెలుసా, నేను అంటున్నానంటే మీ జీవితంలో నన్ను మర్చిపోరు. ఎందుకో చెప్తామేనండి. ఒక మామూలు వ్యక్తి, మీరు ఈ మధ్య మీకు తెలుసా చెస్ ఛాంపియన్, వరల్డ్ చెస్ ఛాంపియన్, అదే పని ఇంకో వీడియో కూడా చూస్తుంటారు. ఆ వీడియో ఏంటంటే, ఏమండి ఆ వీడియో దొరికిందా? నాది ఇన్స్టాగ్రామ్ దొరికిందా? ఓకే, వేయగలరా? ఇఫ్ పాసిబుల్ పుష్పరాజ్ వేయండి. ఐ కోచ్ పుష్పరాజ్, అంటే పుష్ప అల్లు అర్జున్. నేను 2017 నుంచి ఆయన్ని కోచింగ్ ఇస్తున్నాను. ఓకే, వెన్ ఇట్ కమ్స్ దెన్ ఒకతను, మీరు చెస్ది చూసింటే ఇతన్ని ఆపి అడుగుతాడు, అవును నువ్వేమవ్వాలనుకుంటున్నావని. చిన్నప్పుడు 7 years ఏజ్లో అతను ఒక మాట చెప్పాడు,
నేను వరల్డ్ చెస్ ఛాంపియన్, యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నానని అతను చెప్పిన మాట ఈరోజు నిజమైతే అందరూ ఆ పాత వీడియో తీసి ఈరోజు అందరూ చూపిస్తున్నారు. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైతే ఏం కావాలనుకుంటున్నారో చెప్తారో ఈ విశ్వం ఏదైతే ఉందో, యూనివర్స్ మీ మాట విని, మీ మాట తరంగాలన్నీ ఈ విశ్వంలో ప్రయాణించి మీ మాట నిజం చేయడానికి ఈ యూనివర్స్ ట్రై చేస్తుంది. కాబట్టి ధైర్యంగా మన గోల్ చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. సిగ్గుపడ్డారంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు లేండి సార్ చెప్తే మళ్ళీ తీరకపోతే అనే భయం ఉంటుంది. అందుకే ధైర్యంగా మీ గోల్ చెప్పండి. ఈ మాట నాకెందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నా అంటే, మీ చేత ఈ గోల్ విశ్వం దాకా చేరేటట్టు అవకాశం ఇచ్చిన వాడిని నేనే. కాబట్టి ధైర్యంగా మీరు అనుకున్న చెప్పండి. రైట్? పేరు ఏమవ్వాలని? My name is P. Rohini. ఆలోచించరా ఏమవ్వాలనుకున్నా? IAS. గట్టిగా చెప్పాలి. IAS. వెరీ గుడ్. My name is Sankirtana. I want to become a businessman. My name is Nag Soumya. My goal is software. I am J. Krishna Kumari. My goal is software. And Sirisha, I want to be army. Army girl. గుర్తుపెట్టుకోండి, వీళ్ళని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం అందరి ముందు కమిట్ అయిపోయారు. ఇప్పుడు అది అవ్వాల్సిందే, మీరు వేరే ఛాన్స్ లేదు. దానికోసం మీరు పోరాడండి. ఒక్కసారి ఇలా గట్టిగా చప్పట్లు వేసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి వాటర్ బాటిల్ తీసుకుపోతున్నారా? తీసుకోండి ప్లీజ్. రైట్ నౌ జీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జీ గురించి తెలియకుండా మనం పూర్తిగా స్ట్రాంగ్ అవ్వలేం. జీ అంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మీకు తెలుసా, జీవితంలో మనం ఎవరెవరికి కృతజ్ఞతలు చెబుతామో వాళ్ళ దగ్గర నుంచి మనం శక్తి పొందుతాం. we must be thankful to many people. గ్రాటిట్యూడ్, ప్రతి చిన్న సర్వీస్, ప్రతి చిన్న సేవ, ప్రతి చిన్న అసిస్టెన్స్, ప్రతి చిన్న సహాయం మనం అందినప్పుడు వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. కృతజ్ఞతలు ఎవరెవరికి చెప్పాలి? మన పేరెంట్స్కి చెప్పాలి, మన టీచర్లకు చెప్పాలి, మన సిబ్లింగ్స్కి చెప్పాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి, మనల్ని అవమానించిన వాళ్ళకి చెప్పాలి, మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి చెప్పాలి, మన మీద నమ్మకం లేని వాళ్ళకి చెప్పాలి, మన బంధువుల్లో మనం ఎప్పుడప్పుడు ఫెయిల్ అవుతామో అని ఎదురు చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. ఈ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఈ గ్రాటిట్యూడ్ వల్ల మనకి ఏది లేదో అది పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ పర్ఫార్మెన్స్ చూశాను. డ్యాన్స్ చాలా అద్భుతంగా వేశారు. ఎవరో వాతాపి గణపతి పాట పాడారు, చాలా అద్భుతంగా పాడారు. అది రికార్డ్ అనుకున్నాను నేను. ముందు ఎవరు పాడినట్లు అర్థమైంది నాకు. ఎవరు పాడింది? వెరీ గుడ్. అంటే వండర్ఫుల్ టాలెంట్ ఇక్కడ ఉంది. కానీ ఎవరైతే టాలెంట్ని మెచ్చుకుంటారో ఐ గాట్ అ వెరీ గుడ్ వ్యూస్. మీకు ఎవరికైనా ఇట్లాంటివి కాదు, మంచి మోటివేషనల్ వీడియోస్ 1 minute నేను పంపిస్తుంటాను. మీరు ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, కానీ ఈ టైంలో మిమ్మల్ని సోషల్ మీడియా ఐ డోంట్ ఎంకరేజ్. కానీ మోటివేషనల్ వీడియోస్ దొరకాలనుకుంటే రామ్ జలదుర్గం అఫీషియల్లో గ్యారంటీగా దొరుకుతాయి. యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. రామ్ జలదుర్గం అఫీషియల్. ఓకే, 1 second. Can you show that because there's a lot of motivational videos are there. A top page ni రామ్ జలదుర్గం అఫీషియల్ ఉన్నది ఒకటి ప్లే చేస్తారు. ఓకే, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్ ఎప్పుడైతే చెబుతారో, థ్యాంక్స్ ఎవరెవరికైతే చెప్తారో వాళ్ళందరి దగ్గర నుంచి మీకు శక్తి వస్తుందని ఒక అద్భుతమైన సర్వే ద్వారా చేశారు. స్టూడెంట్స్ మీద ఒక ప్రయోగం చేశారు. ఐ టెల్ యూ వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, రిమెంబర్, ఒక 200 మంది స్టూడెంట్ని 2 గ్రూపులుగా విడదీసి
మొదటి గ్రూప్కి ఏం చెప్పారంటే, ఎగ్జామ్స్కి ముందు మీ తల్లిదండ్రులకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ టీచర్లకి, మీ మెంటర్స్కి ఎవరెవరైతే కృతజ్ఞతలు చెప్తూ చదవడం స్టార్ట్ చేశారో వాళ్ళందరిలో సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ పెరగడమే కాకుండా వాళ్ళ చదువులో పర్ఫార్మెన్స్ పెరిగిందని ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు ఈ థ్యాంక్స్ చెప్పడాన్ని లైఫ్లో అలవాటు చేసుకున్నారు. దే హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ 9 months. 9 months కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్భుతంగా పెరిగినట్లు చూశారు. సో గ్రాటిట్యూడ్ అనేది జీవితంలో దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ యాటిట్యూడ్. We need to develop that gratitude. Say thank. Now I want all of you to just keep your right hand on your heart, on the heart region. Your right hand on your heart region, right? ఒక్క క్షణం క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నేను మీ చూడండి, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను. నేను క్లోజ్ యువర్ ఐస్ అంటే పక్కోళ్ళు మూసుకున్నారా లేదా, మనం మూసుకోవాల్సిన అవసరం ఉందా, అసలు ఈ చెప్పే ఆయన ఏం చేస్తున్నాడు, ఇన్ని ఆలోచనలు వచ్చాయంటే మీకు ఏ ఫలితం రాదు. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. ఇమాజిన్ దట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. మీ వల్ల మీ తల్లిదండ్రులు గర్వంగా మా అమ్మాయే అని చెబుతుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు అనుకున్నది మనసులో మైకులో చెప్పకపోయినా పర్వాలేదు, మనసులో ఏం అవ్వాలని అనుకున్నారో అది అయితే మీరు ఎలా ఉంటారో ఒక్కసారి చూడండి. ఇమాజిన్ దట్ యు హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ యువర్ IAS, యువర్ సాఫ్ట్వేర్, యువర్ ఆర్మీ, యువర్ డాక్టర్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్. థింక్ అబౌట్ ఇట్. యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ఇట్. మీరు అచీవ్ చేస్తే ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మీరు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, మీ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఇతరులతో ఎలా మాట్లాడతారు, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు ఎట్లా గౌరవిస్తారు, అవన్నీ ఊహించండి. ఎప్పుడైనా సరే మీకు ఒత్తిడి కలిగిన ప్రతిసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ స్థితిని గురించి మీరు ఆలోచిస్తే మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను కాక ఇంకెవరు సాధించాలి, ఐఎమ్ వెరీ గుడ్, ఐ మే నాట్ బి పర్ఫెక్ట్ బట్ ఐఎమ్ గుడ్, ఐఎమ్ ట్రయింగ్, ఐ విల్ అచీవ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నన్ను నేను నమ్ముతాను, నేను నమ్మకపోతే ఈ ప్రపంచం నమ్మదు. కోటాను కోట్ల మంది మనుషులు సాధించిన విజయాన్ని మీరు కోరుకుంటుంటే ఆల్రెడీ వాళ్ళు సాధించగా లేనిది మనం సాధించలేమా అనే గట్టి నమ్మకం మీకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఆ బలమే మీ చేతిలో. జస్ట్ నౌ లిసన్ టు ద హార్ట్ బీట్. బీ సైలెంట్. జస్ట్ సైలెంట్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. 15 seconds సైలెంట్గా ఉండండి. ఈ సైలెన్స్ కనుక మీకు అలవాటు అయితే, ఈ సైలెన్స్ కనుక అలవాటు అయితే ప్రతిరోజు ఉదయం లేస్తూనే బీ సైలెంట్. ఎందుకంటే ఫస్ట్ థాట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ పాజిటివ్ థాట్స్తో స్టార్ట్ చేయండి. ఏంటి తెలుసా, ఈ రోజు అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఈ రోజు మొత్తం నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఏది జరిగినా సరే అది నాకు అనుకూలంగా జరుగుతుంది, నేను అనుకున్నట్టు జరగకపోయినా పర్వాలేదు కానీ ఫైనల్గా నేను అనుకున్న స్థితికే ఇది తీసుకెళ్తుంది అనే నమ్మకం ఒక్కటి చాలు. నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ నౌ లెట్ us talk about H, the last one. టఫ్లో H is a hope. హోప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి ఆశావాదం ఉండాలి, నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం అవతల వాళ్ళని నమ్మకపోయినా పర్వాలేదు. చాలామంది ఏంటంటే ప్రపంచాన్ని అంతా నమ్ముతాం, మనల్ని గురించి మనం నమ్మం. మీరు తెలుసా, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఎంతసేపు అయినా మాట్లాడగలరు కానీ మీ గురించి మీరు మాట్లాడలేరు. మనకు సెల్ఫ్ అవేర్నెస్ తక్కువ. మనిషికి హోప్ అనేది ఉంటే ఎట్లాంటిదంటే హోప్, గుకేష్ ఎగ్జాంపులే చెప్తాను. తను చెప్పాడు, ఐ వాంటెడ్ టు బికమ్ వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్ అని అంటున్నప్పుడు పాపం పక్కన అతను ఎవరైతే ఇంటర్వ్యూ చేశాడో దాన్ని రిపీట్ చేశాడు. ఈరోజు అతను ఏం చెప్తున్నాడో తెలుసా, నేను ఈ విజయం సాధించడానికి కారణం ఏంటంటే మేనిఫెస్టేషన్ అని. మేనిఫెస్టేషన్ అంటే అర్థం ఏంటంటే నేనేం కోరుకున్నానో ఆ కోరిక అద్భుతంగా తీరిందని. ఆ తీరడానికి
భగవంతుడు వచ్చి తీర్చడు, కానీ మీ కోరికను మీరే తీర్చుకునే అవకాశాన్ని మీకు ఇస్తాడు. ప్రతి మనిషికి ఒకే జీవితాన్ని ఇస్తాడు, సేమ్ పని గంటలు ఇస్తాడు, ఎన్ని గంటలు చదవాలో అన్నీ ఇస్తాడు. కానీ తెలివైన వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటారు. హోప్ ఉండాలి, ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం ఉండాలి. ఈ హోప్ ఉన్నప్పుడు ఆప్టిమిజం వస్తుంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. నెగటివ్ థింకింగ్, అనుమానము, భయము అన్నీ పోతాయి. చివరిలో ఈ హోప్లో ఉన్నప్పుడు కంపారిజన్ని మానేయండి. పక్క వాళ్ళతో వచ్చిన మార్కులతో కానీ, పక్క వాళ్ళు ఎలా ఉన్నారని కానీ, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని కానీ, వాళ్ళు ఎలా చదువుతున్నారని కానీ, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళకి ఎంత ఉంది అని కానీ, ఎప్పుడైనా సరే కంపారిజన్ ఈజ్ ద వర్స్ట్ వే ఆఫ్ ఇన్సల్టింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనమే అవమానించుకోవడానికి ఇతరులతో పోల్చుకోవడం కంటే గొప్ప పద్ధతి లేనే లేదు. వీఆర్ స్పెషల్. సచిన్ టెండూల్కర్ మామూలు ఆటగాళ్ళ కంటే చాలా పొట్టిగా ఉంటాడు, కానీ సచిన్ టెండూల్కర్ని చూస్తే అతని సైజ్ గుర్తుకు రాదు, మనకు అతని హైట్ గుర్తుకు రాదు, అతని అచీవ్మెంట్ గుర్తుకు వస్తుంది. అందరూ అందంగా ఉండాలని ఏం లేదు, అందరూ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఏం లేదు, అందరికీ అన్నిట్లో టాప్ ర్యాంక్ రావాలని ఏం లేదు. బట్ అచీవ్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ బిలీవింగ్ దెమ్సెల్వ్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో హోప్తో మనం ముందుకెళ్తే సాధించాలనుకునే అద్భుతంగా సాధిస్తాం. అయితే ఇది మీ యాక్షన్, మీ బిహేవియర్ ద్వారానే సాధ్యమవుతుంది. మీ యాక్షన్ ద్వారానే. ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఐ విల్ టెల్ యూ ద షెడ్యూల్, ప్లీజ్ ఫాలో దిస్ షెడ్యూల్. ఓకే, ఐ విల్ టెల్ దిస్ షెడ్యూల్, యూ ఫాలో దిస్. చాలాసార్లు ఎందుకు నేను షెడ్యూల్ చెప్తున్నాను అంటున్నా అంటే, చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ తెలుసా అండి? పొద్దున్నే లేచి ఈరోజు ఎలాగైనా సరే, ఈరోజు ఇంకా కూర్చుంటే సండే పూర్తిగా చదవడమే, పొద్దున్న సాయంత్రం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఎలాగైనా చదవాలి అని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ పుస్తకాలు ఇట్లుంటాయి అన్నీ, ఏది చదువుదాం అని ఆలోచించిన తర్వాత వెంటనే ఇంట్లో ఇగో టిఫిన్ తిని వచ్చి వెళ్ళి కూర్చో అని అంటారు. అంటూనే టిఫిన్ దగ్గరికి వెళ్తాం. టిఫిన్ తింటూనే అమ్మ టిఫిన్ తిని కూర్చోవటమే. టిఫిన్ తింటూనే మీరు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎవరిదో ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అటువంటి వాళ్ళు మన జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు. ఎవరి ఫోన్ వస్తే మనం డిస్టర్బ్ అవుతామో వాళ్ళ ఫోన్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చి అవునా నాకు తెలియదే, అయితే ఎప్పుడు నేనే వస్తున్నాను మీ ఇంటికి అని మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ గప్పాలు, మీ టైం వేస్ట్ ఎంత వస్తాయంటే సాయంత్రం దాకా అద్భుతంగా చదవాలనుకున్న మీరు పోయింది. ప్లాన్ చాలాసార్లు చేసేటప్పుడు మనకు రెండు రకాల బ్రెయిన్లు ఉంటాయి. ఒకటి లాజికల్ బ్రెయిన్, గుర్తుపెట్టుకోండి, ఒకటి లాజికల్ బ్రెయిన్, రెండోది ఇంటలెక్చువల్ బ్రెయిన్. లాజికల్ బ్రెయిన్ ఏం చెప్తుందంటే, అవును ఈరోజు ఏం వారం, ఫ్రైడే కదా, థర్స్డే, మండే నుంచి స్టార్ట్ చేద్దాం అంటది. వెయిట్ తగ్గాలి, స్వీట్ మానేయాలి, నిద్ర తగ్గించాలి, పొద్దున్నే నిద్ర లేవాలి. వీటన్నిటికీ నిద్రపోతుంటే ఫస్ట్ బ్రెయిన్ లేస్తూనే ఏంటి లేస్తున్నావే అని అడుగుతుంది. ఏం లేదు ఈరోజు ఎట్లాగైనా చదువుకోవాలి, ఈరోజు డేట్ ఎంత అంటారు. ఆ డేట్ ఎంతో చేద్దాం. డైరెక్ట్గా ఫస్ట్ నుంచి చదవచ్చు కదా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంకా సీరియస్ అట్లానా. ఈ లాజికల్ మైండ్ ఎప్పుడైతే మనతో మాట్లాడటం మొదలు పెడుతుందో మనం ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడం అలవాటు చేసుకుంటాం. ఈ మన వాయిదాకు ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ఇప్పుడు వద్దు, రేపటి నుంచి, మండే నుంచి, ఈ వారం పోయిన తర్వాత, ఇవన్నీ చేస్తే మనం ఏమీ సాధించలేము. అందుకని ఐ టెల్ యూ ద షెడ్యూల్. నెంబర్ 1, పొద్దున్న నిద్ర లేస్తూనే దాదాపు గంట సేపటి వరకు మీ మొబైల్ని టచ్ చేయకండి. నెంబర్ 1. హాస్టల్లో ఉన్నవాళ్ళు ఓకే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఓకే. మీరు ఈ పాయింట్ అంటే పక్కన పెడితే డిస్ట్రాక్షన్ని అవాయిడ్ చేస్తున్నది ఏదైతే మార్నింగ్ ఉంటుందో దాని జోలికి వెళ్ళకండి. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, 1 hour సైలెన్స్ తర్వాత ఒక పెన్ను పేపర్ తీసుకుని ఇవాళ నేను చేయవలసిన 3 ముఖ్యమైన పనులు, 30 కాదు ప్లీజ్, 3 పనులు. ఈ 3 పనులు ఏవి? ఐ టెల్ యూ, స్మాల్ విన్ విల్ గివ్ ఎ సాటిస్ఫాక్షన్. మనం పెద్దవి రాసుకొని చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, గోల్స్ పెద్దవి చేస్తారు, చాలా ఎక్కువ గోల్స్ రాసుకుంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గోల్, స్మాల్ గోల్. ఐ టెల్ యూ, గోల్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. స్మార్ట్ గోల్ అంటారు, మీ అందరికి తెలిసే ఉంటుంది.
స్మార్ట్ గోల్లో ఫస్ట్ స్పెసిఫిక్ మీరు ఏం చేస్తారంటే 3 ఏంటి 3? నెంబర్ 1, ఈరోజు నేను కనీసం 45 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఉదాహరణకు చెప్తున్నాను, మీరు ఏ చేయమని కాదు, మీ ఇష్టం, మీ ప్రయారిటీని బట్టి మీరు చేయాలి. నెంబర్ 1 ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశారా, వెళ్ళి ఆ పేపర్లో టిక్ కొట్టేయండి. రెండవది, ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ దగ్గర కూర్చొని 2 గంటలు ఆ సబ్జెక్ట్ దగ్గర నుంచి లేవకూడదు. 2 గంటలు లేచారా, మళ్ళీ అక్కడి నుంచి 2 గంటలు. మీరు లేవకుండా 2 గంటలు నేను కూర్చోగలగాలి. ఇంతే, రెండో గోల్ అయిపోయింది. థర్డ్ గోల్, నేను ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ టు స్పీక్ టు సమ్వన్ హూ మోటివేట్స్ మీ. ఈరోజు ఎవరితో మాట్లాడాలంటే నాకు కొంచెం మోటివేషన్ కల్పించే వాళ్ళను, గైడెన్స్ ఇచ్చే వాళ్ళను, ఎవరినైతే నమ్ముతానో వాళ్ళతో నేను మాట్లాడాలి ఈరోజు. ఈ 3 గోల్స్ అయిపోయాయి. ఈ 3 కనుక మీరు చేయగలిగితే మీ మీద ఎంత ఆత్మవిశ్వాసం వస్తుందంటే అన్నిటికీ గ్రీన్ టిక్కులు కొట్టారనుకోండి, అనుకున్న పనులు 3 చేశాను, ఐఎమ్ హ్యాపీ. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టెక్నిక్, చాలా మందికి తెలియదు. మరుసటి రోజు మళ్ళీ సబ్జెక్ట్ మార్చండి, పని మార్చండి, అనుకున్న పనులు చేయండి. 3 కంటే ఎక్కువ పెట్టుకోవద్దు. చూడండి, మీరు అచీవ్ చేయకపోతే చూడండి. నెంబర్ 2, నేను ఈ టెక్నిక్ చెప్పిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఈ టెక్నిక్ వినండి, ఈ టెక్నిక్తో నేను ముగిస్తాను. ఓకే. నెంబర్ 1, సాంగ్స్ కాంపిటీషన్ రేపు పొద్దున అయితే ఈరోజు కాంపిటీషన్లో పాల్గొనే సింగర్ ఏం చేస్తాడు? వండర్ఫుల్. స్విమ్మింగ్ కాంపిటీషన్స్ రేపు అయితే స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొనే వ్యక్తి ఈరోజు ఏం చేస్తాడు? ఎగ్జామ్స్ రేపు అయితే స్టూడెంట్ రేపు ఎగ్జామ్స్ పెట్టుకుని ఏం చేస్తాడు? ఏం ప్రాక్టీస్? ఐ విల్ టెల్ యూ, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మిస్టేక్. ఐ విల్ టెల్ యూ, బికాస్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇక్కడ, మీ అందరికి కూడా నేను చెప్తాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద బ్రెయిన్ ఎక్సర్సైజ్. దీని గురించి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. మనము స్విమ్మర్ ఏం చేస్తున్నాడంటే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కాబట్టి స్విమ్మింగ్ చేస్తున్నాడు. సింగర్ ఏం చేస్తాడంటే సింగింగ్ కాంపిటీషన్ కాబట్టి సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఎగ్జామ్స్ రాసేది కాబట్టి ఇంట్లో చదువుతున్నాడు. అది ప్రాబ్లం. అంటే ఏంటి? మనం చదివింది రాయడం ప్రాక్టీస్ చేయడానికి చాలా స్టేజెస్ ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. ఫస్ట్, రీడ్. సెకండ్, రిమెంబర్. థర్డ్, రిట్రీవ్. ఫోర్త్, రీప్రొడ్యూస్. 4 స్టేజ్లు బ్రాడ్గా ఉన్నాయి, ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయి. కానీ మీకు న్యూరో సైకాలజీ, సైన్స్ వీటన్నిటి జోలికి వెళ్ళటం కంటే ఈ 4 గురించి చెప్తాం. నెంబర్ 1, రీడింగ్. రీడింగ్ తర్వాత 3 స్టెప్పులు ఫినిష్ చేస్తేనే మీరు రీప్రొడ్యూస్ చేయగలరు. ఎగ్జామ్లో మార్కులు వచ్చేది ఎవరికి? మీరు బాగా రాసిన వాళ్ళకే, బాగా చదివిన వాళ్ళకే. మరి రాయడం ప్రాక్టీస్ చేయాలి కదా. సో మాక్ ఎగ్జామ్స్ మీరు ఎన్ని ఎక్కువ రాస్తే, ఎగ్జామ్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతంగా మీకు మార్కులు వస్తాయి. రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. మాక్ ఎగ్జామ్ అనుకోండి, ఇంట్లో కూర్చొని మాక్ ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలో టీవీ చూస్తారు, ఫోన్ మాట్లాడతారు, భోజనానికి వెళ్తారు, తిన్నారు కాబట్టి పడుకుని లేచిన తర్వాత రాస్తారు. ఇవన్నీ కాదు. ఎగ్జామ్ హాల్ 3 అవర్స్ ఎగ్జామ్ కదా. 3 అవర్స్లో ఇంట్లో ఎగ్జామ్ స్టార్ట్. నౌ 10. ఓకే, రైట్. స్టార్ట్ చేస్తే 3 అవర్స్లో మీ కెపాసిటీ ఏంటో మీకే తెలియాలి. వేరే వాళ్ళు మార్కులు వేసే ముందు మీ మార్కులు మీకే తెలుస్తాయి ముందు. 3 అవర్స్ లేవకుండా మాక్ ఎగ్జామ్ని కనుక మీరు రాసే ప్రాక్టీస్ కనుక అట్లీస్ట్ 10 ఎగ్జామ్స్ మీరు రాస్తే అన్ని సబ్జెక్టులు కలిసి మీ టైంని బట్టి చదివిన దాన్ని నేను ఎంత గుర్తుపెట్టుకున్నాను, ఎంత రీకలెక్ట్ చేస్తున్నాను, ఎంత రీప్రొడ్యూస్ చేస్తున్నాను, దెన్ మీ మార్కులు దాని మీద డిపెండ్ అయ్యాయి. కాబట్టి మీరు ఆఖరి నిమిషం వరకు చదువుతున్నట్లే ఉంటుంది, కానీ రాసేటప్పుడు గుర్తుకు రాదు. అలా గుర్తుకు రాకపోవడానికి కారణం ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసింది వేరు, మనం రాసేది వేరు. చదవడం తప్పు కాదు, చదివిందంతా ఎంతవరకు గుర్తుందో మీరు తెలుసుకోవాలంటే రీప్రొడ్యూస్ చేయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, రాయటం నేర్చుకోవాలి, స్పెల్లింగ్స్ చూసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ చూసుకోవాలి. ఇవన్నీ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ స్టైల్ ఈజ్ దేర్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సేమ్ థింగ్. మాక్ ఎగ్జామ్స్ అంటే 3 గంటలు కదలకుండా కూర్చోగలమా లేదా అని చూడాలి. సో ఇవన్నీ చేసినప్పుడు పొద్దున్నే ప్లాన్ చేయండి, ఒక మాక్ ఎగ్జామ్ రాయండి, వారానికి 2 రాయండి చాలు మాక్ ఎగ్జామ్స్. మిగతావి చదవండి, చదివినవి టెస్ట్ చేసుకోండి.
3 పనులనే సెట్ చేసుకోండి. పాజిటివ్ థాట్స్ మాత్రమే ఆలోచించండి. మీ ఒపీనియన్స్ అన్నింటినీ రిజర్వ్ చేయండి. పక్క వాళ్ళతో కంపేర్ చేయడం మానేయండి. గ్రాటిట్యూడ్ మీ ఫ్యాకల్టీకి, మీ లెక్చరర్లందరికీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ క్షేమం చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ కోరికను బలంగా అనుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీరుతారు. సో ఓకే, విజువలైజేషన్ ఇందాకే కొంచెం ఆల్రెడీ చేయించామండి. ఓకే, విజువలైజ్ చేస్తే ఈరోజు నేను చెప్తున్నాను, మీకు పెద్ద గోల్ వద్దు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఐ విల్ ఛాలెంజ్. మీరు నిజంగా మనస్సులో ఏ ర్యాంక్ రావాలి, ఏ సీట్ రావాలి, ఎన్ని మార్కులు రావాలి అన్నది ముందు డిసైడ్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ 10 seconds టైం. థింక్ అబౌట్ వాట్ యూ వాంట్ ఇన్ దిస్ ఎగ్జామ్స్. వాట్ యూ వాంట్ ఇన్ దిస్ ఎగ్జామ్. రెడీ? థింక్ అబౌట్ ఇట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. డన్. ఓకే, మీరు డిసైడ్ చేసుకున్నారా వాట్ యూ వాంట్? రైట్. నౌ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీ వెనక ఎంత గ్యాప్ ఉంది, అందరు ఇలా కూర్చొని ఉన్నారు. రైట్, ఎరెక్ట్ యువర్ బ్యాక్. మీ వెన్ను భాగాన్ని నిటారుగా ఉంచండి. రైట్. నౌ కాళ్ళు నేల మీదకి ఆనాలి. కింద కూర్చున్న వాళ్ళు ఏం పర్వాలేదు. పైన కూర్చున్న వాళ్ళు ఒకవేళ మీ చెప్పులు కాళ్ళకు ఉంటే కొంచెం తీసి నేలకు ఆనించండి కాళ్ళని. ఓకే, దిస్ ఈజ్ 1. నౌ మీ చేతుల్ని కీప్ ఆన్ యువర్ ల్యాప్. నౌ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్ అన్నాక ఇక వేరే ఆలోచన కానీ, కళ్ళు తెరిచి చూడడం కానీ, ఇది మనకు కాదులే అనుకోవడం కానీ, ఇవన్నీ మానేస్తే మీరు అనుకున్నవి ఏదైనా సాధిస్తారు. నౌ రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఇప్పుడు మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే గాలి ముక్కులోకి ఎలా వెళ్తుంది, వెళుతున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. అండ్ నౌ యూ థింక్, ఇమాజిన్ బ్రీతింగ్ లోపలికి తీసుకునేటప్పుడు, శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మీరు కాన్ఫిడెన్స్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మీరు తీసుకుంటున్నారు. శ్వాస వదులుతున్నప్పుడు మన మీద మనకున్న అనుమానాలని, భయాల్ని బయటికి వదిలేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్. ఇమాజిన్. ఎస్, you are taking the confidence in, and confidence, self belief you take inside, and you are breathing out all your fears and doubts. ఇమాజిన్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. మీరు అనుకున్నది ఏదైతే సాధించిన తర్వాత మీరు ఎలా కనిపిస్తారో ఊహించండి. మీరు అనుకున్నది సాధించిన తర్వాత మీరు ఎలా ఉంటారో, టాప్ ర్యాంక్, పొజిషన్, కాలేజీలో సీటు, మీరు అనుకున్నది, మార్కులు, ర్యాంక్ ఏదైనా సరే, అది సాధించిన తర్వాత మీకు మీరే ఎలా కనిపిస్తారు. ఇమాజిన్. మీరు అనుకున్నది సాధించిన తర్వాత ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ ఎవరికి చెబుతారు? నౌ డోంట్ టెల్, జస్ట్ గెస్, ఇమాజిన్, యు ఆర్ విజువలైజింగ్. మీరు ఎవరికో చెబుతున్నట్టు మీ తల్లిదండ్రుల ముఖంలో ఆనందాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి ఎలా ఉంటుందో. నౌ విజువలైజ్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
See, there is a smile on your face. మీ ముఖం మీద చిరునవ్వు ఉండేటట్టు చూడండి. ఆ విజయాన్ని సాధిస్తే వచ్చే భావోద్వేగం, ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో నౌ యూ ఫీల్ దట్, బికాస్ ఎమోషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఫ్రీక్వెన్సీ. దానికి ఒక తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలు మీరు ఎప్పుడైతే ఆనందం ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని మీకు తెలియకుండానే ఈ ప్రపంచంలో ఈ విషయంలో మీ ఆలోచన తరంగాలు ప్రయాణమై ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడి దాకా చేరి మీ దాకా తీసుకొస్తాయి. ఆనెస్ట్గా ఎవరైతే బిలీవ్ చేసి ఇది ప్రాక్టీస్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు నా అడ్రస్ కోసం వెతుకుతారు. మీరు ఎలాగైనా కలిసి మీ విజయాన్ని నాతో పంచుకోవాలని చూస్తారు. వందల వేల స్టూడెంట్స్ సాధించింది మీరు కూడా ఖచ్చితంగా సాధించగలరు. ఈ ప్రపంచంలో మీకంటే ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ జీవితం కంటే ముఖ్యమైనది ఏది లేదు. మీ ప్రశాంతత కంటే, మీ మనశ్శాంతి కంటే, మీ విజయం కంటే, మీ కుటుంబంలో మీరు సాధించాలనుకున్నది సాధించడం కంటే ముఖ్యమైనది ఏది ఈ విషయంలో లేదు. మీకు ముఖ్యమైనది, మీకు కావలసింది, అత్యంత ప్రధానమైనది మీ విజయం. ఎస్, ఖచ్చితంగా మీరు సాధించగలరు. సాధిస్తే ఆ రోజు మీరు పొందే ఆనందాన్ని ఈ రోజు ఎప్పుడు ఫీల్ అవుతారో ఇదే ఆనందం ఆ రోజు మళ్ళీ తిరిగి ఇట్లాంటిదే పొందుతారు. ఆ ఆనందాన్ని ఇప్పుడు మనసులో నింపుకోండి. మీరు ఆల్రెడీ విజయం సాధించాలని అనిపించినప్పుడు ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలో చెప్పండి. మీ అమ్మ నాన్నకి, మీ లెక్చరర్స్కి, మీకు హాస్టల్లో అవకాశం కల్పించిన అందరికీ, మీ బంధువుల్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారికి, అవమానించే వారికి, ప్రశ్నించే వారికి, ఎవరికైనా సరే అందరికీ కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే మీ విజయానికి కారణం మీ పట్టుదలే. మీ పట్టుదలకు కారణం అవమానాలు కూడా. సో వారికి కూడా కృతజ్ఞతలు చెప్పండి. అన్నీ మీరు సాధించారు. సాధించిన తర్వాత ఈ సాధించిన విజయానికి కారణమైన వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ giving me this success. How did you feel? Now, so did you all enjoy? రేపు ఎప్పుడైనా మీరు అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఎవరైనా సరే కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా అద్భుతాలు సాధించావు, మేము అనుకోలేదు అన్నప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు అనుకోలేదు కానీ నేను ఎప్పుడో అనుకున్నాను. నాకు చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఏ రోజో నేను ఈ అనుభవాన్ని చూసే అవకాశం నాకు కల్పించింది. నేను ముందే చూశాను, మీరందరూ ఇప్పుడు చూస్తున్నారని. ప్రపంచం భవిష్యత్తులో చూడబోయే మీ విజయాన్ని మీరు ఈ రోజే చూశారు. లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ఎవ్రీవన్.